లో వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్స్ అయిన సుకుమార్ గారితో స్పెషల్ షెచాట్. హలో సుకుమార్ గారు. హలో అండి. ముందుగా అడ్వాన్స్ కంగ్రాట్స్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే ఆల్సో. సో చెప్పండి, ఈ బర్త్డేకి మీకు ఇదే నా గిఫ్ట్, వన్ మూవీ నా గిఫ్ట్, అంటే ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? ఒకటండి, బర్త్డే అంటే సెపరేట్గా సెలబ్రేట్ చేసుకోవడం లేదు. మాకు బర్త్డే, సంక్రాంతి, దీపావళి అన్నీ కూడా ఒకే రోజు వచ్చేస్తాయి. ఏదైనా మూవీ ఉండి మూవీ రిలీజ్ అవుతుంటే కనుక, సో రిలీజ్ రోజే హ్యాపీ న్యూ ఇయర్ కూడా. హ్యాపీ న్యూ ఇయర్, సంక్రాంతి, దీపావళి పండుగ అన్నీ కూడా ఆ రోజే. ఓకే, కమింగ్ టు ద మూవీ, చెప్పండి ఫస్ట్ టెల్ us about the title. Title is really very attractive. అంటే మహేష్ బాబు అందరూ ఆబ్వియస్లీ అంటూ ఉంటారు కదా, ఈజ్ నంబర్ వన్ అని. అందుకే ఆ టైటిల్ పెట్టారా, లేకపోతే ఆల్రెడీ మీరు ముందు అనుకున్నప్పుడే ఈ టైటిల్ యాప్ట్ అని చెప్పేసి అనుకున్నారా? ఒకటి సబ్జెక్టు, మీరు సినిమా చూస్తే డెఫినెట్గా వన్ అనేది జస్టిఫికేషన్ దొరుకుతుంది. కథ ప్రకారంగా వన్ నేను ఒకటి అనేది యాప్ట్ అనుకున్నాం ఈ సినిమాకి. అంతేకాకుండా మేబీ ఇలాంటి టైటిల్ అయితే ఫ్యాన్స్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారండి. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ వాట్ మేడ్ యూ టు చూస్ మహేష్ బాబు? అంటే ఇప్పుడు వరకు మీరు చేసింది, అంటే ఇంత పెద్ద స్టార్తో అయితే ఫస్ట్ టైం కదా చేయడం. సో వాట్ మేడ్ యూ టు పిక్ హిమ్? ఇది దారుణమైన క్వశ్చన్, ఎందుకంటే నేను ఆయన పిక్ చేసుకోవడం కాదు. నేను పిక్ చేసుకుంటే ఆయన చేయాలని రూల్ ఏం లేదు. సో హీ గేవ్ మీ ద ఆపర్చునిటీ టు డైరెక్ట్ హిమ్. దట్స్ అది కరెక్ట్. సుకుమార్ గారు, ఈ మూవీ జోనర్ ఏంటి? అండ్ మేము ప్రోమోస్ అవన్నీ చూసాం, ట్రైలర్స్ ఎవ్రీథింగ్, కానీ ఇక్కడ స్టోరీ రివీల్ కాలేదు. సో వాట్ కైండ్ ఆఫ్ మూవీ ఇస్ ఇట్? ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అండి. అట్ ద సేమ్ టైం ఒక కమర్షియల్ హంగులు ఉంటూనే ఆయన ఇమేజ్ తగ్గట్టుగానే ఇవన్నీ ఆల్ ఎమోషన్స్ మిక్స్ అవుతూనే. సో ఇందులో కొంత పార్ట్ లవ్ ఉంటుంది, కొంత పార్ట్ హ్యూమన్ అంటే సెంటిమెంట్ ఉంటుంది. సో అన్ని ఎమోషన్స్ను మిక్స్ అయ్యి ఒక కథ, మంచి కథ దొరికింది. ఓకే, వి హావ్ సీన్ మహేష్ బాబు చాలా డిఫరెంట్ అండ్ స్టైలిష్గా ఉన్నారు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా మేము చూడని మహేష్ బాబు ఇంకా ఎలా ఉండబోతున్నాడు మూవీలో? ఆయన ఈ సినిమాలో ఒక శిల్పంలో ఉన్నాడండి. అంటే అందంగా చెక్కిన, అంటే మనం కావాలని మెజర్మెంట్స్తో పర్ఫెక్ట్గా మెజర్ చేసి ఒక అందమైన ఒక ఫిగర్ని ఎలా తయారు చేసుకుంటే ఉంటుందో అలా ఉన్నారు ఆయన మొత్తం సినిమా అంతా కూడా. డెఫినెట్గా ఐ థింక్ ఆయన ఫ్యాన్స్ అందరూ చేసినప్పుడు అంటే ఒకటి ఆయన చాలా అందంగా ఉంటారు ఆల్రెడీ. సో ఉంటారు కాబట్టి ఏ కాస్ట్యూమ్ ఇచ్చినా బాగానే ఉంటుంది దానికి. సో మామూలు టీషర్ట్ వేయండి, సో సడన్గా ఒకసారి సెట్కి వచ్చి చాలా బాగుంది ఈ టీషర్ట్ అంటే అది చాలా నార్మల్ టీషర్ట్, బట్ ఇట్స్ వెరీ గుడ్ ఆన్ హిమ్ అనమాట. ఓకే, అండ్ ఈ మూవీలో గౌతమ్ని తీసుకోవాలని ప్లాన్ మీకు ఎలా వచ్చింది? సో హీరో క్యారెక్టర్కి చైల్డ్హుడ్ క్యారెక్టర్ కావాల్సినప్పుడు అదే పోలికలతో ఉన్న క్యారెక్టర్ కోసం వెతుకుతున్నాం మేము. అప్పుడు అనిపించింది సేమ్ చిన్నప్పుడు ఫొటోస్ చూస్తే ఆయన మహేష్ ఫోటో, గౌతమ్ ఫోటో రెండు ఒకేలా ఉంటాయి. ఆల్మోస్ట్ ఇద్దరు ఒకేలా ఉన్నారు చిన్నప్పుడు. చాలా యాప్ట్ అనమాట. మేబీ ఒకటి తనకి యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ లేదు, ఎప్పుడు చేయాలనుకోవడం, ఎవరికి ఆ థాట్ కూడా లేదు. ఒకసారి నేను అడిగాను ఆయన, ఏమంటే గౌతమ్ అయితే బాగుంటుందా చేద్దామా అని అంటే కొంచెం ముందు హెసిటేట్ చేశారు. కానీ తర్వాత అందరికి భయం ఏంటంటే గౌతమ్ అలా తనకు అసలు ఇంట్రెస్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకు ఆ ఒపీనియన్ లేదు, తనకు అసలు అలాంటి యాక్ట్ చేయాలనే ఉద్దేశమే లేదు. అప్పుడు చిన్న పిల్లాడు ఎలా చేస్తారని ఒక డౌట్ ఉంది. కానీ వన్స్ తను స్టార్ట్ చేసిన తర్వాత చాలా ప్రొఫెషనల్గా, ఫాదర్ జీన్స్ మేబీ ట్రాన్స్ఫర్ అయినేమో తెలియదు కానీ చాలా ప్రొఫెషనల్గా తను చేశాడు. అసలు ఒక కొత్త ఆర్టిస్ట్ అంటే ఫీలింగే లేదు. నాకైతే సెటిల్ అయితే చాలా సింపుల్గా తను చెప్పేది అర్థం చేసుకుని వెంటనే చేసేవాడు. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఇట్స్ గోనా బి అ విజువల్ ట్రీట్ ఐ గెస్ కదా, మహేష్ బాబు గారు అండ్ గౌతమ్ ఇద్దరు కలిసి. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్, మహేష్ బాబు ఇందులో 6 ప్యాక్ చేశారు కదా, సో ఎలా ఎలివేట్ చేశారు దాన్ని మీరు? అంటే సాంగ్స్లోనా లేకపోతే ఫైట్స్? ఏం లేదండి, ఆయన ఫిట్గా ఉండాలనుకున్నాం ఈ సినిమాకి. సో ఆయన ఒక అథ్లెటిక్ షేప్లో సినిమా అంతా ఉంటే ఈ సినిమా ఒక స్పీడ్కి మ్యాచ్ అవుతుందని సో ఆయన కూడా ఫీల్ అయ్యారు. సో అంతా వర్కౌట్ స్టార్ట్ చేశారు. సో మీరు ఆయన చాలా అందంగా, అంటే చాలా చాలా హ్యాండ్సమ్. నేను చెప్పాను కదా, ఒక 360 degrees అందగాడని, యాంగిల్ చూసినా అందంగా ఉంటాడు ఈ సినిమా సంబంధించి. అంటే ప్రతి సినిమాలో అలాగే ఉంటారు, కానీ ఈ సినిమాలో ఇంకా చాలా కొత్తగా అనమాట. చాలా యంగ్, ఒక 20 years, 25 years, 23 years యంగ్ బాయ్లో ఉన్నాడు ఆయన చూస్తుంటే. ఓకే, వావ్, దాట్స్ రియలీ నైస్. అండ్ కృతి సనన్ తీసుకుంటే మీరు మోస్ట్లీ ఎక్కువగా కొత్త అమ్మాయిలే తీసుకుంటారు, ఎక్సెప్ట్ కాజల్ అండ్ తమన్నా. సో రిస్క్ అనిపించదా? అండ్ హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ అండ్ ఫస్ట్ టైం కదా, లాంగ్వేజ్ బ్యారియర్స్, సో ఎలా మేనేజ్ చేశారు, ఎలా కోపప్ చేశారు? ఈ సినిమాకి ఏంటంటే ఇది మహేష్ గారి సినిమా, ఆయన హీరో అన్నప్పుడు ఇంకెవరైనా మిగతా ఆర్టిస్ట్ అనేది పెద్ద ప్రాబ్లం కాదు నాకు తెలిసి. సో ఆయన ఒక్కడు సినిమా లాక్కెళ్ళిపోగలడు. సో మిగతా ఆర్టిస్ట్ అందరూ, సో మనం ఎలాంటి ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు మిగతా ఆర్టిస్టులతో.
సో ఒక అమ్మాయి కొత్తగా అవకాశం ఇవ్వచ్చు, బికాస్ ఆ అమ్మాయి కోసం సినిమాకి రారు, ఆయన కోసం వస్తారు కాబట్టి. సో అలాంటప్పుడు మనం రిస్క్ తీసుకోవచ్చు అని అనిపించింది, అందుకే తీసుకున్నాం. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ మీ మూవీస్ అన్నిట్లో సినిమాటోగ్రఫీ రత్నవేల్ గారే చేస్తారు. సో ఇలాంటి మూవీస్కి ఇట్స్ రియలీ వెరీ ఇంపార్టెంట్ కదా, రాక్ స్టార్ మూవీకి క్యామ్ వర్క్ ఎవ్రీథింగ్. సో ఎలా వచ్చింది అవుట్పుట్ అండ్ హౌ సాటిస్ఫై ఆర్ యూ? ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మహేష్ని చూపించాలనుకున్నారు. ఈ అవుట్లుక్ కలర్ అంతా వచ్చిందంటే ఈజ్ సిమిలర్ ఆఫ్ రత్నవేల్, ఆయన మొదటి కారణం. అండ్ మీరు మూవీ చూసి ఉంటారు కదా, సో మొత్తం చూసిన తర్వాత ఇట్ వాజ్ చాలా అంటే 2 years, more than 2 years వర్క్ చేశారు కదా, సో అవుట్పుట్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? హౌ వాజ్ ద ఫీలింగ్? డెఫినెట్గా అయితే బాగానే ఉంది అనిపిస్తుంది అని చెప్తాను, కానీ చాలా బాగా వచ్చింది. అందరూ పాజిటివ్గా ఉన్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. ఆయన అవ్వచ్చు, మహేష్ గారు అవ్వచ్చు, నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ కావచ్చు, అందరూ they're very happy with the output. ఓకే, అండ్ కమింగ్ టు ద సాంగ్స్, ఇప్పటికే మ్యూజిక్ బ్లాక్ బస్టర్ అండ్ అందరూ ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో దేవిశ్రీ ప్రసాద్ అండ్ మీ కాంబినేషన్, సో మీకు ఎప్పుడు పర్ఫెక్ట్ సాంగ్ సెట్ అవుతాయి? అండ్ ఇందులో ఐటమ్ సాంగ్ గురించి చెప్పండి అండ్ వర్కింగ్ విత్ హిమ్. ఐటమ్ సాంగ్ అంటే ఇప్పుడు ఐటమ్ సాంగ్ మీ ఇద్దరు కాంబినేషన్ అంటే ఆడియన్స్ అందరూ అదే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఐటమ్ సాంగ్ అనేది అది చాలా అయిపోతుంది. ఎవ్రీ మూవీకి మీకు హైప్ అలా పెరిగిపోతూ ఉంది కదా, సో వాట్ దిస్? అదే అండి, ప్రతి సినిమాకి ఐటమ్ సాంగ్ అనేది మాకు ఛాలెంజ్ అయిపోతుంది. బట్ ఈ సినిమా కూడా మంచి సాంగ్ ఇచ్చాడు తను, ఇట్స్ వెరీ గుడ్, చాలా బాగా వచ్చింది. ఓకే, అండ్ మహేష్తో మీరు ఆల్మోస్ట్ 2.5 years వర్క్ చేశారు కదా, సో తనలో నచ్చిన క్వాలిటీస్ ఏంటి? అంటే ముందు మీకు పరిచయం ఉండొచ్చు, బట్ ఎంత క్లోజ్ కాదు కదా, ఈ 2 yearsలో వాట్ యు లైక్ అబౌట్ హిమ్? ఈజ్ వెరీ గుడ్, ఈజ్ అమేజింగ్ ఆర్టిస్ట్. తను మనకు ఒక అంటే ఈ సీన్ ఎలా వస్తుందో అంటే ఇంకా ఎలాంటి భయాలు పెట్టుకోకలేదు అనమాట. ఈ సీన్ సంబంధించి ఎలా వస్తుంది అవుట్పుట్ అనేది క్లియర్గా అర్థమైపోతుంది. ఆయన ఉన్నాడు ఎలాగైనా చేయగలరు అని. అంటే ఇది ఇంత మంచి సీన్ అనమాట అని ఆయన చేసినప్పుడు అర్థం, అంటే నాకు కూడా అర్థమయ్యేది. ఇట్స్ ఓకే, ఎమోషన్ ఉంది ఓకే అనుకునేవాడు, కానీ బట్ వన్స్ ఆయన షార్ట్ చేసిన తర్వాత, ఆయన పర్ఫామ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత దెన్ అప్పుడు ఓకే ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ అని. సో సమ్ టైమ్స్ చూడండి, రికార్డింగ్తో సడన్గా సీన్ని ఎలా అయితే హైప్ తీసుకెళ్ళొచ్చో, సో ఒక మామూలు సీన్ కూడా ఆయన పర్ఫార్మెన్స్తో వేరే లెవెల్స్ తీసుకెళ్ళాడు ఈ సినిమాలో. మీ మూవీస్లో హీరోస్ చూస్తే ఆర్య కానీ లేకపోతే 100% లవ్ కానీ హీరోస్ కొంచెం నెగిటివ్ టచ్లో ఉంటారు కదా, సో ఈ మూవీలో మహేష్ ఎలా ఉండబోతున్నాడు? ఒకటి మిగతా మూవీస్లో నెగిటివ్ టచ్ నేను ఒప్పుకోను, సహజంగా కామన్గా ఉండే హ్యూమన్ ఫీలింగ్స్ అని చూపిస్తాను అంతే. ఓకే, ఆడియో ఫంక్షన్లో మహేష్ చెప్పారు కదా చాలా డాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి, సో మీరు ముందే చెప్పారా? అంటే సినిమా సంబంధించి ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేయడానికి డాన్స్ ఫామ్ అనేది తీసుకోవాలని అనుకున్నాం అందరూ. అనుకున్నప్పుడు ఆయన సినిమా కోసం ఏదైనా చేయడానికి సిద్ధమే, రెడీ అయినా. సో మళ్ళీ ఆయన అగైన్ ఓకే ఈ సాంగ్ సంబంధించి ఈ ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేయడానికి డ్యాన్స్ కావాలంటే వీళ్ళు డెఫినెట్గా చేద్దామని చేశారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ దానికోసం ఐ థింక్ 2 months ఆయన వేరే సాంగ్స్ ఏమి చేయకుండా డేట్స్ బ్లాక్ చేసుకుని తన కోసం కష్టపడ్డాడు. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఇస్, ఇందులో పోస్టర్స్ కానీ ట్రైలర్స్ చూస్తే ఒక హాలీవుడ్ రేంజ్ లుక్ వచ్చింది కదా, అంటే ఏదైనా ఎక్కడైనా ఒక చిన్న అట్లీస్ట్ ఒక చిన్న పిక్ అయినా ఏదైనా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిందా మహేష్ ఇలా ఉంటే బాగుండు అని, లేకపోతే ఇట్ జస్ట్ హ్యాపెండా? ఫైనల్గా చెప్పాలంటే ఇది మహేష్ ఇన్స్పైర్డ్ మీ అంతే, అంతేగాని ఏ పిక్ కానీ ఎలా కానీ దేని నుంచి ఏ ఒక్క షాట్ కూడా ఎక్కడి నుంచి ఎక్కడ కాపీ చేయలేదు. ఇట్స్ వెరీ ఒరిజినల్ తెలుగు మూవీ. ఇందులో ఒక పోస్టర్ గురించి యు హావ్ సీన్ ద కాంట్రవర్సీ రైట్, సో అది విన్నప్పుడు మీకు ఏం అనిపించింది? అండ్ ఏమైంది అనిపించింది అంటే, సమంత ఇండస్ట్రీలో అమ్మాయి మా అందరికీ తెలుసు, సరదాగా ఫోన్ చేసి సుకుమార్ ఏంటో పోస్టర్లో ఉంది బాగాలేదని చెప్తే నేను తీసుకునేవాడిని. దానికోసం తను నెట్లో పెట్టి అందరితో షేర్ చేసుకోవడం అవసరం లేదు, దానికోసం నెట్లో అందరూ కలిపి అంత టైం వేస్ట్ చేసుకోవడం అవసరం కూడా లేదు. సో ఇట్స్ మై సిన్సియర్ ఒపీనియన్. సో బయట వాళ్ళు ఎవరైనా అయితే నాకు ఫోన్ చేయలేకపోవచ్చు, సో నా నెంబర్ ఇండస్ట్రీలో అయితే అందరికీ నా నెంబర్ తెలుస్తుంది. సో మేబీ తను నాకు డైరెక్ట్గా కాల్ చేసి ఉండాల్సింది, నేను తీసుండేవాడిని రెస్పెక్ట్ ఇచ్చి. ఒకవేళ తను అంటే ఇది ఆయన వాళ్ళు అర్థం చేసుకుంది ఆపోజిట్ వేలో. సో ఉన్న విషయం అర్థం చేసుకోకుండా అర్థం చేయడం అనేది ఐ డోంట్ నో బై, జస్ట్ మేబీ ఒక కాల్ చేసి ఉంటే సరిపోతాను. సో ఇది అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు, ఇండస్ట్రీ పర్సన్ కాబట్టి. ఆబ్వియస్లీ ఇట్స్ మహేష్ బాబు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆడియన్స్ ఎందుకు ఈ మూవీ చూడాలి? అంటే ఆయన లేకుండా ఈ కథ లేదు, ఆయన లేకుండా ఈ సినిమా లేదు, ఆయనతోనే సినిమా ఉంది, ఆయన కోసమే సినిమా రాసాం కాబట్టి అపార్ట్ ఫ్రమ్ దట్ అనే మాటే లేదు అసలు. ఇట్స్ అవుట్ అండ్ అవుట్ ఓన్లీ మహేష్. మీ సాంగ్స్ ఏవి చూసినా లిరిక్స్లో చాలా డెప్త్ ఉంటుంది. సో రాసేటప్పుడు మీరు కూడా పక్కన కూర్చొని, మీరు కవితలు ముందు రాశారు కదా, సో ఆ ఇన్ఫ్లుయెన్స్తో మీరు కూడా పక్కన కూర్చొని వర్కౌట్ చేస్తారా? వాట్ ఈస్ దట్ యాక్చువల్లీ? డెఫినెట్గా అంటే కొంత షేర్ చేసుకుంటాను, అంటే ఐడియా ఇలా అయితే బాగుంటుంది, ఇది సిచ్యువేషన్, సో ఇలా కాన్సెప్ట్ ఎలా ఉంటుంది బాగుంటుంది అనే విషయాన్ని నేను మెయిన్ నా దగ్గర ఈ సినిమాకి చంద్రబోస్ గారు, సో అది షేర్ చేసుకుంటాను. బట్
తర్వాత దాన్ని ఎట్లా రాయాలి ఏం చేయాలనే విషయం కంప్లీట్గా తందే. నేను ఇదివరకు పోయిమ్స్ రాసినా కూడా ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుందంటే ఆ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసే వరకు ఆ సాంగ్ ఎలా ఉండాలి అనేంతవరకే ఉంటుంది. అండ్ ఇప్పటి వరకు మీరు తీసిన మూవీస్లో ఎప్పుడైనా మీరు దేనికైనా కాంప్రమైజ్ అయ్యారా? ఒకవేళ అయ్యి ఉంటే అదే ఈ మూవీ. సో ఈ సినిమా సంబంధించి మాత్రం నాకు అలాంటి అవకాశం ఇవ్వలేదు. నేను కాంప్రమైజ్ అయ్యే అవకాశం నా ప్రొడ్యూస్ ఇవ్వలేదు. గోపి గారు, రామ్ గారు, అనిల్ అంటే దే సపోర్టెడ్ మీ లాట్. సో ప్రతి రైట్ అలా చెప్పారు సినిమా తర్వాత, కానీ నేను మాత్రం నిజం చెప్పాల్సి వస్తుంది అంతే. నిజం ఇలాంటప్పుడు ఇలాగే చెప్తారు, బట్ నిజం చెప్పే అవకాశం ఇచ్చారు. దే ఆర్ వెరీ గుడ్. అండ్ కమింగ్ టు ద మూవీ, ఇది కొంచెం డిలే అయింది కదా, సో మీ ఫ్యాన్స్ అట్లీస్ట్ దే ఎక్స్పెక్టింగ్ ఒక 1 yearకి అట్లీస్ట్ 1 మూవీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇక ముందు మీరు దాని మీద ఏమైనా జాగ్రత్త తీసుకోబోతున్నారా? నేను కోరుకుంటున్నాను సంవత్సరం సినిమా చేయాలని. అది ఫైనాన్షియల్ కావచ్చు, కమర్షియల్ కావచ్చు, నెంబర్ ఆఫ్ మూవీస్ అవ్వచ్చు, అన్ని థాట్స్ స్క్రీన్ మీద పెట్టాల్సి ఉంటుంది. అలా పెట్టే అవకాశం రావట్లేదు, చాలా లేట్ అయిపోతుంది. బట్ నేను ట్రై చేస్తున్నాను, అది జరగట్లేదు. బట్ స్టిల్ ఇంకా ట్రై చేస్తున్నాను. మళ్ళీ 10 days వేసుకుంటున్నాను, మళ్ళీ కొట్టేస్తున్నాను. ఇంటర్నేషనల్ మూవీస్ అంటే కొరియన్ కానీ రష్యన్ అలాంటివి మిమ్మల్ని ఎక్కువ ఇంపాక్ట్ చేస్తాయని అనిపిస్తుంది. సో అలాంటివి చూస్తూ ఉంటారా మీరు? డెఫినెట్గా అండి. వరల్డ్ మూవీస్ అనేది సినిమా గురించి తెలుసుకోవడం, చూడడం వెరీ ఇంపార్టెంట్ విషయం. కానీ అవి ఇన్ఫ్లుయెన్స్ చేసాయని నేను అనను. కానీ నేను ఎప్పుడో ఒకప్పుడు చదివిన బుక్సే చాలా, అంతకన్నా ఇప్పుడు వచ్చే సినిమాల కన్నా చాలా స్టాండర్డ్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చే ప్రతి కాన్సెప్ట్ కూడా ఎక్కడో బుక్లో చదువుంటాను నేను. సో నాకు పెద్ద ఆశ్చర్యం అనిపించింది. ఏ సినిమా చూస్తే నాకు పెద్ద ఆశ్చర్యం అనిపించింది అనమాట. బట్ డెఫినెట్గా ఇన్ఫ్లుయెన్స్ అంటే నేనేమి దాన్ని తీసుకుని మళ్ళీ కథ రెడీ చేయడం అలాంటిది ఉండదు. ఎక్కడో చోట మాత్రం సబ్కాన్షియస్లో మేబీ దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉండొచ్చు. జనరల్గా ఎవరైనా డైరెక్టర్స్కి ఒక క్వశ్చన్ పేపర్ ఇస్తే వాళ్ళు సింపుల్వి పిక్ చేసేసుకొని ఆన్సర్ చేస్తారు కదా, మీరు మాత్రం టఫ్వే చూస్ చేసుకొని ఆన్సర్ చేస్తారు. సో అందుకే మీ స్క్రీన్ ప్లే ఎవ్రీథింగ్ డిఫరెంట్గా ఉంటుందా? లేదండి, ఇప్పుడు కథని ఇంట్రెస్టింగ్గా ఆడియన్స్కి కథని ఇంట్రెస్టింగ్గా చెప్పడం అనేది ఇంపార్టెంట్. కథ చెప్పేటప్పుడు సమ్టైమ్స్ మనం ఫెయిల్ కావచ్చు, సమ్టైమ్స్ సక్సెస్ కావచ్చు, కానీ ఇప్పుడు కూడా ఇంట్రెస్టింగ్ నేరేషన్ ఇద్దామని ట్రై చేస్తుంటాం. 1 మూవీ ట్రైలర్స్ ఇవన్నీ చూస్తే యూత్ని బాగా అట్రాక్ట్ చేశారు. సో మీ సెట్ టార్గెట్ ఆడియన్స్ ఎవరు యాక్చువల్గా? అంటే ఇవి చూడగానే ఫస్ట్ ఫ్యామిలీ ఆడియన్స్ అంత కనెక్ట్ అవ్వరు, అంటే హౌస్ వైఫ్స్ వాళ్ళు ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ అయితే తక్కువ కనెక్ట్ అవుతారు. సో టార్గెట్ ఆడియన్స్ ఎవరు? తెలుగు సినిమా సంబంధించి ఇంత పెద్ద సినిమా చేస్తున్నప్పుడు ఏదో ఒక వర్గాన్ని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదండి. చూస్తే మొత్తం అందరూ ఆడియన్స్ని పట్టుకోవాలి. అప్పుడే ఈ సినిమాకు ఉన్న ఈ బడ్జెట్కి దానికి కాబట్టి మీరన్న ఫ్యామిలీస్ అంటే సినిమా చూసిన తర్వాత లుక్ కనిపించిన ఒక మాస్ సినిమా కింద, లేదంటే యూత్ సినిమా కింద, ఇట్లా సంథింగ్ ఏదో మీరు ఎలాగైనా చేసుకోవచ్చు. బట్ సినిమా చూసిన తర్వాత డెఫినెట్గా ఫ్యామిలీ ఆడియన్స్ అనేది కనెక్ట్ అవుతారు. ఇది కంప్లీట్ ఇట్స్ ఏ సైకలాజికల్ థ్రిల్లర్, అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఓకే సుకుమార్ గారు, ఈ మూవీ అంటే ఆల్మోస్ట్ ఒక 1-2 years అయింది కదా, షూట్ అంతా చేసిన దాంట్లో మీకు మోస్ట్ మెమరబుల్ మూమెంట్ అండ్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏదైనా ఉందా? హ్యాపీయెస్ట్ మూమెంట్ కన్నా భయపడే మూమెంట్ ఉందండి. ఎలా అంటే ఆయనకేమో స్విమ్మింగ్ రాదు, మహేష్కి స్విమ్మింగ్ రాకపోయినా మిడ్ సీలో ఆయన బోట్ చేసి చేయడానికి రెడీ అయిపోయారు. ఆయన డూప్ లేకుండా అంతవరకు డూప్తో రెడీ చేద్దామని చెప్పి బోట్కి ఒక రోప్ కట్టి లాగడం ప్రాక్టీస్ చేస్తాం. ఆయన వచ్చి అందులో కూర్చుని నేను ఇలా కూర్చోలేను, ఇలా చేయలేను, నాకేం ఎక్స్ప్రెషన్ రావట్లేదు. మరి ఏం చేస్తాను, నేను స్వయంగా ట్రై చేస్తానని ఆయన. సో లోపల నాకు చాలా భయంగా ఉంది. సో టోటల్ ఐ థింక్ 8 days చేసాం షూట్. 8 days కూడా ఆయన మిడ్ సీలో బోట్లో, అంటే ఐ థింక్ 100 స్పీడ్లో బోట్ డ్రైవ్ చేస్తూ ప్రతి క్షణం టెన్షన్ పడుతూనే ఉన్నాను. ఎప్పుడైపోతుందా ఈ బోట్ చేసి, ఎప్పుడైపోతుందా. రామ్ చరణ్, ప్రభాస్ వీళ్ళతో ఎప్పుడు మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇప్పుడు అయితే ఎలాంటి ప్రపోజల్స్ లేవండి. మేబీ ఎవరైనా ఓ ప్రొడ్యూసర్ మేము కలిసి చేస్తే బాగుంటుందని ఎవరైనా అనుకుంటే వాళ్ళు ముందుకు వస్తే అవకాశం ఉంటే. పవన్ కళ్యాణ్తో మూవీ ఎప్పుడు? సేమ్ అదే ఆయన ఫ్రీగా ఉండాలి, నేను చేయాలని ఎవరైనా ప్రొడ్యూసర్ ఎవరైనా మా ఇద్దరిని కలపాలనుకోవాలి, సినిమా చేయాలనుకోవాలి. సో ఇంకా ఎలాంటి ప్రపోజల్స్ లేవు. డెఫినెట్లీ ఇఫ్ ఎనీథింగ్ కమ్స్. ఓకే సుకుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. ఈ మూవీ సూపర్ హ్యూజ్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఇది డైరెక్టర్ సుకుమార్తో V6 స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్ V6 News.